క్వశ్చన్ సార్, s minus 4 t plus 30 s plus 4 t minus 20. మనకేం కావాలి? యాక్చువల్ స్పీడ్ కావాలి, యాక్చువల్ డిస్టెన్స్ కావాలి, యాక్చువల్ టైం పీరియడ్ కావాలి. యాక్చువల్ స్పీడ్, యాక్చువల్ డిస్టెన్స్, యాక్చువల్ టైం. నవ్వు ఇక్కడ చూడండి సార్, యాక్చువల్ స్పీడ్, యాక్చువల్ డిస్టెన్స్, యాక్చువల్ టైం. రైట్. క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. స్పీడ్ 4 km/h తగ్గింది, 30 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. స్పీడ్ తగ్గడం వల్ల నేను కొంత ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నాను, స్పీడ్ పెరగడం వల్ల నేను కొంత తక్కువ టైం తీసుకుంటున్నాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, మెథడ్ 1 లిజన్ కేర్ఫుల్లీ. డిస్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు, స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది, యూనిట్లది మనము చేంజ్ తర్వాత చేద్దాం. s minus 4 into t plus 30. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి ఎట్లయినా ఒక డిస్టెన్స్ పడుతుంది. d ఈజ్ ఈక్వలెంట్ టు s minus 4 into t plus 30. d యాక్చువల్ డిస్టెన్స్ ఏమవుతుంది? యాక్చువల్ స్పీడ్ ఇంటూ యాక్చువల్ టైం. డిస్టెన్స్ స్పీడ్ పెరిగింది, s plus 4 into t minus 20. s plus 4 into t minus 20. 3 ఈక్వేషన్స్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? సో స్పీడ్ తగ్గితే టైం పెరిగింది, s minus 4 into t plus 30. స్పీడ్ పెరిగితే టైం తగ్గింది, స్పీడ్ పెరిగితే టైం తగ్గింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను, దీన్ని నేను ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ 1 plus 2 చేస్తున్నాను. 1 plus 2 చేస్తే d plus d ఎంత అయింది? 2d అయింది. s into t st plus 30s minus 4t minus 4 into 30 minus 120 plus s into t. Speed into time is distance. ఇది d. Speed into time is distance. d plus d is 2d. క్యాన్సల్ అయిపోయింది. మిగిలిన వచ్చిన వాల్యూ 30s minus 40 minus 120 is equivalent to 0. ఫస్ట్ ఈక్వేషన్ అందరికీ అర్థమైందా? రైట్. 1 plus 2 చేశాను. s into t స్పీడ్ into టైం డిస్టెన్స్, s into 30s minus 4 into t minus 4t minus 4 into 30 minus 120. స్పీడ్ into టైం డిస్టెన్స్, స్పీడ్ into టైం డిస్టెన్స్. d plus d క్యాన్సల్ అయింది, ఈక్వలెంట్ టు 2dకి క్యాన్సల్ అయింది. 30s minus 40 minus 120 ఈక్వలెంట్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ 2 plus 3 చేస్తున్నాను. 2 plus 3 చేస్తే d plus d ఏమైంది సార్? 2d. ఇది st, ఇది st minus 20s, ఇది 40 minus 80. స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్ ఇది కూడా పోయింది. మిగిలిందేంటి? minus 20s plus 40 minus 80 is equivalent to 0. minus 20s plus 40 minus 80 is equivalent to 0. ఈ ఈక్వేషన్ 2 అర్థమైందా సార్? ఈక్వేషన్కి ఏమైనా షార్ట్ కట్ ఉందా? డైరెక్ట్గా ఈక్వేషన్ రాయొచ్చా? రాయొచ్చు సార్. దానికి షార్ట్ కట్ ఇక్కడ చూడండి సార్, దానికి షార్ట్ కట్ ఇక్కడ చూడండి. డైరెక్ట్గా రైట్, ఏమీ d plus dలు చేయకుండా డైరెక్ట్గా ఈక్వేషన్ ఎలా రాస్తారు? ఒక చిన్న చేంజ్ చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. రైట్. మెథడ్ 2 ఇక్కడ చూడండి సార్, ఇది యాక్చువల్ ఎస్, యాక్చువల్ స్పీడ్, ఇది యాక్చువల్ టైం. స్పీడ్ ఏమో 4 km/h తగ్గింది. మెట్రిక్స్లు ఫైనల్గా చేద్దాం. టైం ఏమో 30 నిమిషాలు పెరిగింది. స్పీడ్ 4 తగ్గింది, టైం 30 పెరిగింది. క్రాస్ మల్టిప్లై చేయండి. 30 into s 30s minus 4 into t minus 4t minus 4 into 30 minus 120 equivalent to 0. 30s minus 40 minus 120 equivalent to 0. రెండో ఈక్వేషన్, స్పీడ్ 4 పెరిగింది, టైం 20 తగ్గింది. minus 20 into s minus 20s 4 into t 40 minus 80 equivalent to 0. ఈ రెండే కదా సార్ మనకు వచ్చిన ఈక్వేషన్లు. minus 20s plus 40 minus 80 is 0.
30s -40 -120 = 0. డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఎలా వచ్చాయో అందరికి అర్థం, ఏం లేదు, జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకు కొంచెం నీట్గా రాశాను అంతే. యాక్చువల్ స్పీడ్ ఏమో ఎస్, యాక్చువల్ టైం పీరియడ్ ఏమో టీ, స్పీడ్ ఏమో 4 తగ్గింది, టైం పీరియడ్ ఏమో 30 పెరిగింది, స్పీడ్ ఏమో 4 పెరిగింది, టైం పీరియడ్ 20 తగ్గింది. క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, 30 × s 30s, -4 × t -40, -4 × 30 -120 = 0. 30s -40 -120 = 0. -20 × s -20s, 4 × t 40 -80 = 0. అందరికీ ఈక్వేషన్ ఎలా రాశానో ఈజీ సార్. ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, -40 + 40 క్యాన్సిల్ అయిపోయింది. 30s -10 20s, 10s -200 = 0. s is 20 km/h. s is 20 km/h. ఎలా వచ్చిందో అందరికీ అర్థమైందా? చాలా ఈజీగా రైట్ అర్థం అవ్వాలి. ఎలా ఈక్వేషన్లు రాస్తున్నాను, ఎలా షార్ట్ కట్ రాస్తున్నాను, ఎవ్రీబడి క్లియర్? ఇఫ్ ఇట్ ఈజ్ క్లియర్, రిప్లై విత్ ఎస్, రిప్లై విత్ ఎస్. దీనికంటే ఒక బెటర్ మెథడ్ ఉంది, అది కూడా మనం చూద్దాం. దీనికంటే ఒక బెటర్ మెథడ్ ఉంది, అందరూ దయచేసి రిప్లై చేయండి సార్. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. అందరికీ అర్థమైంది కదా సార్? ఇప్పుడు అనిల్ నాయర్స్ పద్ధతి చూద్దాం. ఇది ఈక్వేషన్ పద్ధతి. కొంచెం మనకు ప్రాక్టీస్ కావడానికి